మీ ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఎవరు సమర్థించినా కూడా నేను ఒప్పుకోను రాంబాబు గారు. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు ఉండాలి, ఆరోపణలకు ప్రత్యారోపణలు ఉండాలి, ఇంకా అవసరమైతే పోలీస్ స్టేషన్లో కేసులు ఉండాలి, న్యాయస్థానంలో లీగల్ బ్యాట్లు ఉండాలి. నేను ఒప్పుకోను. కానీ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, మీ ఇంటిపైన దాడి జరిగితే ఇదేనా మానవత్వము, ఇదేనా ప్రజాస్వామ్యం అంటున్నారు. మీ హయాంలో ఎన్టీఆర్ టీడీపీ భవన్ పైన దాడి జరిగినప్పుడు మీరు ఇలాగే స్పందించారా? మీతో పాటు ఇంకొందరు స్పందించారా? కరకట్ట మీద ఉన్నటువంటి చంద్రబాబు ఇంటికి జోగి రమేష్ వెళ్ళినప్పుడు ఇలాగే స్పందించారా? అప్పుడు లేవని నోళ్ళు ఇప్పుడెందుకు లేస్తున్నాయి అనేటువంటిది నేను మాత్రమే కాదమ్మా రాంబాబు గారు, చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. సార్ ఇప్పుడు అప్పుడు జరిగిన దాడులకు ప్రతీకార దాడులు అయ్యి అంటున్నారు చాలామంది. అంతే అంటే నాకేం సంబంధం, నాకు అర్థం కాలేదు. మీరు దీంట్లో కాదండి, నేను అప్పుడు జరిగిన దాడులకు ఇది ప్రతీకార దాడులా అంటే మీరేం చేస్తున్నారు? మళ్ళా మీ ప్రభుత్వం వస్తే మీరు కూడా ప్రతీకారాలు దాడులు చేయమనే అర్థం. మీరు ఎలాగో చెప్తున్నారు కదా, మీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా 2.0 రప్ప రప్ప ఇదంతా రప్ప రప్ప అని ఎప్పుడు అనలేదు. దట్ ఈస్ రాంగ్ డైలాగ్. జగన్మోహన్ రెడ్డి 2.1లో డిఫరెంట్గా ఉంటుంది. చట్ట ప్రకారమే అందరి మీద యాక్షన్ తీసుకుంటామని మరొకసారి చెప్తున్నా. ఇది చాలా రాంగ్ వర్షంలోకి వస్తున్నారు. మీరు ఏం విత్తితే అదే మళ్ళీ విత్తనం అవుతుందంటే అదే కదా. అదేగా ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఇంటి మీద 7 గంటల సేపు పోలీసులతో సార్ సాధు గారు, నేను ఒక మాట చెబుతున్నా, దాడులు జరిగాయి. తెలుగుదేశం టైంలో జరిగాయి, వైసీపీ దాడులు జరిగాయి. ఎట్లా జరిగిన దాడులు అంటే ఏ దాడులైనా ఒకటైనా అని అనుకోవచ్చు. టకటక రావడం, 10 నిమిషాల్లో తారులు బాలగొట్టడం, పారిపోవటం పోలీసులు రాగానే. ఓకే, అది కూడా రైట్ అంటలా నేను, అది కూడా తప్పే. ఇదేం సార్ 4 గంటల నుంచి ఇది అత్యంత 4 గంటల నుంచి 12 గంటల వరకు నా ఇంట్లో నా భార్య, నా పిల్లలు, నా మనవలు ఉంటే ఇంత దారుణంగా బిహేవ్ చేస్తే సమాధానం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాడని అడుగుతా ఉన్నా. అంటే మళ్ళా మా ప్రభుత్వం అదృష్టం బాగుండి మాకు వస్తే మేము కూడా ఇలాగే చేయమనా మీ సందేశం? తప్పు కదా. యువర్ సీనియర్ మోస్ట్ కదా భారతదేశంలో, నీ నాయకత్వంలో ఇలాగే జరుగుతుందంటే ఏమి సమాధానం చెబుతావు? అదేమంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం మీద దాడి జరిగింది కాబట్టి, జోగి రమేష్ వెళ్ళి గేట్లు తన్నాడు కాబట్టి, అంబటి రాంబాబు ఇంటో వాళ్ళ మనవల్ని, వాళ్ళ కూతుల్ని, వాళ్ళ భార్యని కూడా వెంటాడతాం అనే దానికి సమంజసం అంటారా? న్యాయం అంటారా? ధర్మం అంటారా? దీన్ని సపోర్ట్ చేస్తారా? చెప్పండి.